కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పర్యటించారు. ఉయ్యూరులోని రూరల్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి ప్రారంభోత్సవాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే ప్రసాద్ తో కలిసి హోంమంత్రి అనిత పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల భవన నిర్మాణం ఆలస్యమైందని, ఈ స్టేషన్లో ఎప్పుడో పూర్తి చేయాల్సి ఉందని అనిత అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పర్యటించారు. కుల వృత్తిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. చెట్టెక్కుతుండగా ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 100 మందికి కాటమయ్య కిట్లను అందించిందని ఎమ్మెల్యే అన్నారు. చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రయత్నిస్తున్న ముఠా పట్టుబడింది. తమకు అందిన సమాచారంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్యాధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. 9 మంది మహిళలు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే పన్నాగంలో ఉండగా పోలీసులు వారి గుట్టు రట్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో భారీ చేప చిక్కింది. గాంధీనగర్కు చెందిన వేటగాళ్లు సాయంత్రం చేపల వేటకు వెళ్లగా సుమారు 30 కిలోల చేపను వలలో వేసుకున్నారు. చేపలు పట్టే కర్రను పట్టుకుని తమ వైపు బలంగా లాగారు. దాంతో అష్టకష్టాల మీద చేపను చేజెక్కించుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్లో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ అధికారులు వడ్ల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రోజుల తరబడి వడ్లు కల్లాలపై మగ్గడంతో అకాల వర్షాలకు వడ్లు మొలకెత్తాయని రైతులు మండిపడ్డారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా జిల్లెళ్ల గ్రామంలో ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా నిర్వహించారు. రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారని, ఈ అకాల వర్షానికి బస్తాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కోతలు ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా వడ్లు తూకం వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే అధికారులు స్పందించి నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా వెల్లటూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంతరాయము అనే యువకుడు బొల్లాపల్లిలో ట్రాక్టర్ నడుపుతాడు. ఈ క్రమంలో ఇటుకలు తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో అనంతరాము అక్కడికక్కడే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఒడిశా నుంచి సుదీప్ జినా అనే వ్యక్తి గంజాయి తెచ్చి హైదరాబాద్కు తరలిస్తున్నాడన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 11 కేజీల గంజాను స్వాధీనం చేసుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో బంద్ కొనసాగుతోంది. స్వామివారి ఆలయ విస్తరణలో భాగంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆలయ పరిరక్షణ సమితి ఆరోపించారు. ఆలయాన్ని మూసివేయకుండా విస్తరణ పనులు చేపడుతూ భక్తులకు దర్శన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా మాదారం గ్రామంలో కంకర క్వారీ క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కంకర క్వారీ క్రషర్లను వాటి అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. 210 సర్వే నెంబర్ భూమిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్రషర్ అనుమతులను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజు గౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి అవసరమైతే మంత్రిని కలిసి ఇబ్బందులను వివరిస్తామని తెలిపారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో పాట గోవింద గోవింద పాటని అసభ్యకరంగా చిత్రీకరించారు. దీంతో అందులో నటించిన హీరో సంతానంకి నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపినట్లు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. 100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు వెల్లడించారు. శ్రీవారిని కించపరిచేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదని టీటీడీ సభ్యులు హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సూచించారు. మౌలాలి నేరేడ్మెట్ డివిజన్లో అధికారులతో కలిసి ఆయన పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధురనగర్లోని డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్తులో వోల్టేజ్ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే అన్నారు. స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, చిల్డ్రన్ స్ప్రే ఏరియాలో పరికరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా మానునూరు గ్రామంలో తెలంగాణ రైతు సంఘం గ్రామ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మధిర డివిజన్ కార్యదర్శి, రైతు సంఘం నాయకులు మడిపల్లి గోపాలరావు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు రైతులను ఆత్మహత్యల వైపు నెట్టివేస్తున్నాయని రైతు సంఘం నాయకులు అన్నారు. జిల్లాలో సాగు భూములకు నీరు అందించేందుకు చేపట్టిన సీతారాం ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని వివేకానంద కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ మమత హాజరై విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. అలాగే మహిళలకు ఎంతగానో ఉపయోగపడే శక్తి యాప్ వల్ల కలిగే ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు. నెల్లూరు జిల్లా సంగం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకల్ర సురేష్ సాగునీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు ఘనస్వాగతం పలికారు. రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు. మెట్ట ప్రాంతంలో రెండో కాలువకి నీరు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంకు మద్దతుగా 27 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. టీడీపీ కౌన్సిలర్లు ఇచ్చిన నోటీసు ప్రకారం అవిశ్వాస తీర్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 27 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలపడంతో అవిశ్వాసం ముగిసింది. దీంతో చీరాలలో టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతాప సింగారం డబుల్ బెడ్రూమ్ వద్ద కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో వివిధ విభాగాలకు చెందిన 262 మంది పోలీసులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రతాప సింగారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్నారని డీసీపీ పద్మజారెడ్డి అన్నారు. సెర్చ్లో 24 బైక్స్, 3 ఆటోలు, 19 లీటర్ల లిక్కర్, 40 సిలిండర్లను సీజ్ చేశామని వెల్లడించారు. గుంటూరు జిల్లాలో నకిలీ పత్రాలు సమర్పించిన 17 మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ నుండి తొలగించారు. నకిలీ ధృవపత్రాలతో న్యాయవాదులుగా కొనసాగుతున్న 17 మందిని రాష్ట్ర బార్ కౌన్సిల్ తక్షణమే తొలగిస్తూ కౌన్సిల్ కార్యదర్శి బి పద్మలత ఆదేశాలు జారీ చేశారు. నకిలీ న్యాయవాదులంతా రాష్ట్ర హైకోర్టుతో పాటు వివిధ ప్రాంతాల్లో న్యాయవాద వృత్తి కొనసాగించారు. దీంతో 17 మందిని తక్షణమే తొలగిస్తున్నట్లు నోటిఫికేషన్ వెలువరించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో అనకాపల్లి గ్రీన్ హిల్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఎన్డీఆర్ఎఫ్ జిల్లా వైద్య బృందం పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మార్క్ డ్రిల్లో ఉగ్రవాదులు అపార్ట్మెంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వైద్య సిబ్బంది చేపట్టే సహాయక చర్యలను మార్బుల్ రూపంలో ప్రదర్శించారు. సత్యసాయి జిల్లాలో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడుతున్న ఓ యువకుడిని కొత్తచెరువు పోలీసులు రక్షించారు. ప్రేమ వ్యవహారంలో మోసపోయిన యువకుడు మనస్తాపానికి గురై రైల్వే ట్రాక్పై వెళ్లి ఓ వీడియోని తీసి పంపించాడు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి యువకుడిని కాపాడారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు పోలీసులు అప్పచెప్పారు. తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. అమ్మవారి చెంప తొలగింపు కార్యక్రమంలో 8 రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తమైంది. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు రాయలసీమ ప్రాంత ప్రజలు పోటెత్తారు. గంగ జాతర చాటింపుతో ప్రారంభమై వివిధ వేషాలతో, మొక్కులతో, వివిధ పూజలతో సాగి చిట్ట చివరగా గంగమ్మ చెంప నరకడంతో పరిసమాప్తం అయిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పట్నాపూర్ గ్రామంలో నిర్మల్ స్వప్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. మొదటగా జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 250 మంది ఆదివాసీ ప్రజలు వైద్య చికిత్సలను పొందడం జరిగింది. ఆదివాసీలు వైద్యులను సంప్రదించిన తర్వాతనే మందులను వాడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. అనంతరం యువత సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలని అవగాహన కల్పించారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. మండల పరిధిలోని నాగసముద్రం కొండ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఓ శివలింగం బయటపడింది. పనుల్లో భాగంగా గ్రామంలోని చౌడమ్మ కొండపై ఖండిత కందకాల తవ్వకాల పనులను చేపట్టారు. ఈ క్రమంలో కూలీలు తవ్వకాలు చేస్తుండగా శివలింగం బయటపడింది. దీంతో కూలీలు శివలింగానికి పాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలకు సమాచారం అందడంతో శివలింగాన్ని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. విజయనగరం జిల్లా జామి మండలంలో ఆలమండ వీఆర్ఓ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆలమండకు చెందిన మిడతాడ సూరిడమ్మ జామి తహసీల్దార్ కార్యాలయంలో తన భూమిని ఆన్లైన్లో మ్యూటేషన్ చేయుటకు దరఖాస్తు చేసుకుంది. దీంతో వీఆర్ఓ ఆర్నేపల్లి వేణు వారి నుండి 15,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. వికారాబాద్ జిల్లా కోత్రేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడు ఎన్కేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లాలో మద్యం అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అట్లూరు మండలంలోని ఎస్ వెంకటాపురం సమీపంలోని కేఎంఆర్ వైన్ షాప్లో ఉదయం 8 గంటలకే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఈ అక్రమ అమ్మకాలని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి వడ్లు కొట్టుకుపోయాయి. అమ్మకానికి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వడ్లు బస్తాల వరదలో కొట్టుకుపోవడంతో అన్నదాతలు దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. సరైన సమయానికి ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ రెడ్డి తమ పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పలు వ్యాపార దుకాణాల నేమ్ బోర్డులపై కరాచీ బేకరీ, చైనా బజార్, పెషావర్ లాంటి పేర్లను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంపై పరిగి పోలీస్ స్టేషన్లో కొప్పుల రాజశేఖర్ రెడ్డి మెమరాండం అందించారు. అవసరమైతే తమ కుటుంబ సభ్యుల పేర్లు లేదా భారతదేశానికి సంబంధించిన పేర్లు పెట్టుకోవాలని సూచించారు. శత్రు దేశాలకు చెందిన ప్రాంతాల పేర్లు పెట్టుకోవడం సిగ్గుచేటని, ఆ పేర్లను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో స్టూడెంట్ మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపుతోంది. ఉదయ్ చంద్రిక అనే 10వ తరగతి విద్యార్థిని ఈ నెల 11వ తేదీన రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి కనపడకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మాదాపూర్లో చిన్న భూమిని కలిగి ఉన్నందుకు అక్కడి ల్యాండ్ మాఫియా దళితుల మీద మారణాయుధాలతో దాడి చేసి నేటికి 3 రోజులవుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. తెలంగాణలో 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాలో వడగండ్ల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ముప్పల్ బగాయత్లో దారుణం జరిగింది. ఓ పిల్లర్ గొంతులో పడి 2 పిల్లలు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు గద్వాల జిల్లాకు చెందిన సుజాత, వెంకటేష్ పిల్లలుగా గుర్తించారు. విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడిని 6వ తరగతి విద్యార్థి కత్తితో పొడిచి చంపాడనే ఆరోపణతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. హుబ్లీలో ఓ స్కూల్లో ఇద్దరు కలిసి ఆడుకుంటున్నప్పుడు చిన్న గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన 6వ తరగతి పిల్లాడు ఒక్కసారిగా తన దగ్గర కత్తితో 9వ తరగతి స్టూడెంట్ ని పొడిచాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లాలోని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ అహ్మద్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేటలోని జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.
కర్నూలు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల ప్రజా వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజా వేదికకు వచ్చిన ఫరూక్ అర్జీదారుల నుంచి వారి సమస్యలను, వినతులను స్వీకరించారు. నేరుగా సమస్యలను తెలుసుకొని అర్జీదారుల సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శ్రీ గద్దెరాళ్ల మారెమ్మ దేవరాను ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకుడు ఎరుకుల నాగన్న మాట్లాడుతూ 2023లో ఈ దేవాలయం నిర్మించబడిందన్నారు. ఇక్కడికి ఆంధ్ర, తెలంగాణ నుంచి భక్తులు వచ్చి కోరికలు, మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో సిందేవాహి తాలూకా డొంగరన్గావ్ ఆటవీ క్షేత్రంలో ఇటీవల 3 మహిళలను హతమార్చిన పులిని ఆటవీ అధికారులు పట్టుకున్నారు. ఈ నెల 10న తునికాకు సేకరణకు వెళ్లిన 3 మహిళలపై ఓ పులి తన పిల్లలతో కలిసి దాడి చేసి హతమార్చిన విషయం విదితమే. దీంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ట్రాప్, లైవ్ కెమెరాలు అమర్చి 62 మంది సిబ్బందితో గాలించారు. 3 రోజుల తర్వాత డోంగర్గావ్ అడవి ప్రాంతాల్లో పులి కదలికలను గమనించి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ లేకుండా చేశారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతూ పాక్కు అండగా నిలిచిన టర్కీకి ఊహించని షాక్ తగులుతుంది. ఆ దేశం నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకునే యాపిల్స్పై ఇప్పటికే భారత వ్యాపారులు బ్యాన్ విధించగా మరో పెద్ద వ్యాపారంపై కూడా ప్రభావం పడింది. ఉదయ్పూర్లోని పాలరాయి వ్యాపారులు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నారని పేర్కొంటూ టర్కీ నుంచి పాలరాయి దిగుమతులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గ్రీస్లోని క్రీట్ దీవి సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. అదేవిధంగా భూకంపం 83 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈజిప్ట్లోని ఉత్తర తీరాల నుంచి 431 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపారు. భూ ప్రకంపనాల దాటికి భవనాలు, ఇల్లు కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈజిప్ట్లోని కైరోతో పాటు ఇజ్రాయిల్, లెబానాన్, తుర్కియే, జోర్దాన్లోనూ భూ ప్రకంపనాలు వచ్చాయి. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్కు చోటు దక్కింది. కెనడా కొత్త ప్రభుత్వంతో ఆమెకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. గతంలో మెలోనీ జోలీ విదేశాంగ శాఖను నిర్వర్తించగా తాజాగా ఆమె స్థానంలో అనితా ఆనంద్ను నియమించారు. ఇక మెలోనీకి పరిశ్రమల శాఖను కేటాయించారు. పూణేలో వ్యాపారస్తులు టర్కీ యాపిల్స్ ను బహిష్కరించారు. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు వారికి మొదట భారతదేశం సహాయం చేసింది. కానీ వారు పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. దీంతో టర్కీ యాపిల్స్ ను బ్యాన్ చేయడం జరిగింది. తమను బహిష్కరించవద్దని భారత పర్యాటకులను టర్కీ వేడుకుంది. బహదూర్పూర్ ప్రాంతానికి చెందిన మాజీ ఆర్మీ జవాన్ను అతడి భార్య, ఆమె ప్రియుడు మరో 2తో కలిసి నరికి చంపారు. మృతదేహాన్ని 6 ముక్కలుగా నరికి ఆ భాగాలను పలు చోట్ల పడేశారు. మృతదేహం భాగాలను గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 62 ఏళ్ల మాజీ సైనికుడు దేవేంద్ర కుమార్ను భార్య, ఆమె ప్రియుడు మరో 2 వ్యక్తులతో కలిసి ఇంట్లో హత్య చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పొరుగు దేశం పాకిస్తాన్ ఎక్కువగా డ్రోన్లతో దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు భారత్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ భార్గవాస్త్రాను సిద్ధం చేసింది. సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సిస్టమ్ను భారత్ తాజాగా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని గోపాల్పూర్లో సీబార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి 3 సార్లు పరీక్షించగా భార్గవాస్త్ర రాకెట్ టార్గెట్ను ఖచ్చితత్వంతో హిట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర గాజాలోని ఇళ్లపై ఇజ్రాయెల్ ఫోర్స్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం 48 మంది మరణించినట్లు జబాలియాలోని ఇండోనేషియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 22 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపాయి. మరోవైపు గాజాలో యుద్ధాన్ని ఆపడానికి ఎలాంటి మార్గం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ పర్యటన వేళ ఈ దాడులు జరగడం గమనార్హం.
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు తామే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి రెండు దేశాలు కలిసి మంచి డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలని సలహా కూడా ఇచ్చారు. అణు క్షిపణులతో యుద్ధాలు వద్దని చెప్పారు. సౌదీ అరేబియాలో యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో ట్రంప్ మాట్లాడారు. అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి కరేబియన్ దేశం బహుమాస్లో మృతి చెందాడు. హోటల్లోని బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. 25 ఏళ్ల గౌరవ్ జైసింగ్ అనే విద్యార్థి మసాచ్యూసెట్స్లోని వాల్థామ్లోని బెంట్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నాడు. ఈ ఘటనలో గౌరవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ్ మృతిపై బెంట్లీ వర్సిటీ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలోని తన అధికారిక నివాసం వర్షాలో రోహిత్ శర్మను కలిశారు. ఇటీవల రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఫడ్నవీస్ అభినందనలు తెలుపుతూ భారత క్రికెట్కు చేసిన సేవలను ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫడ్నవీస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రోహిత్ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 7న టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రోహిత్ వెల్లడించారు. వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లాండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ కీలక పర్యటన ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్కు గురిచేశారు. వీరిద్దరి తర్వాత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సైతం రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లుగా పలు వెబ్సైట్స్ వార్తా కథనాలు ప్రచురించాయి. ఆ వార్తలపై మహమ్మద్ షమీ తీవ్రంగా స్పందించాడు. తమ భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో పాటు మెటల్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ స్టాక్స్ రాణించాయి. క్రితం స్టేషన్లో పోలిస్తే సెనెక్స్ 182 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే బాటలో నడిచి 88 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మళ్లీ మొదలు కానుంది. పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు చక్కబడడంతో ఐపీఎల్ మిగతా మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి మిగతా మ్యాచ్లు జరగనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్తో ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఐపీఎల్ని సాధారణంగానే నిర్వహించాలని బీసీసీఐకి టీమిండియా దిగ్గజ బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్ విజ్ఞప్తి చేశారు.